ఎవ్రీవన్, అందరూ బాగున్నారు కదూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ దొండకాయ ఫ్రైని నా స్టైల్లో మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మీరు చేసుకునే దొండకాయ ఫ్రైలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలా క్విక్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: కడిగి కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే చిన్న కొబ్బరి ముక్క. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోండి. ఈ తాలింపు దినుసుల్ని ఒక 2 మినిట్స్ దోరగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగాక ఈలోపు 2 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెమ్మలు తీసుకొని వేసుకోండి. ఈ కరివేపాకు చిటపటలాడాక, ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ మారాక ఒక 4-5 వెల్లుల్లి రెమ్మల్ని తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని అవి కూడా వేసుకోండి. ఈ వెల్లుల్లి కూడా కొంచెం దోరగా వేగాక ఒక చిన్నపాటి ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్రైలో కొంతమంది ఆనియన్స్ వేసుకోరు, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఈ ఉల్లిపాయల్ని ఒక 5 నిమిషాలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ రంగులో వచ్చేలాగా వేయించుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి ఇలా ఆరబెట్టుకున్న దొండకాయ ముక్కలన్నిటినీ అందులో వేసేయండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా దొండకాయ ముక్కలను బాగా వేగించుకోవాలి. ఈ దొండకాయలు త్వరగా మాడిపోతాయి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా హాఫ్ కొబ్బరి చిప్పను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటన్నిటినీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. మనం ముందుగా దొండకాయలో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెంగా వేసుకోవాలి. వీటన్నిటినీ బరకగా గ్రైండ్ చేయండి. ఇందులో నేనేమీ వాటర్ యాడ్ చేయలేదండి. బాగా గ్రైండ్ అయిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడి మొత్తాన్ని ఫ్రైలోకి వేసేసేయండి. నేను తీసుకున్న 1/2 కేజీ దొండకాయలకి ఈ హాఫ్ కొబ్బరి చిప్ప కరెక్ట్గా సరిపోతుందండి. నాకు కరెక్ట్గా 4 స్పూన్లు వరకు ఈ కొబ్బరి పొడి వచ్చింది. నాకు కరెక్ట్గా 4 స్పూన్ల వరకు ఈ కొబ్బరి పొడి వచ్చింది. మీకు కావాలంటే ఈ కొబ్బరి పొడిలో ఇంకా పచ్చిశనగపప్పు కానీ నువ్వులు కానీ దోరగా వేయించి వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా మనం స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసి పక్కకు దించేయండి. అంతే అండి, సింపుల్గా చేసుకున్న చాలా బాగుంటుందన్నమాట ఈ దొండకాయ ఫ్రై. ఈ దొండకాయ ఫ్రైని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.